మనం జహీరాబాద్ సభ జరుగుతుంది. ఆ సభకి కొంతమంది రైతులు కూడా వస్తున్నారు. ఆ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రైతు, ఎక్కడి నుంచి వచ్చినావు? అప్పాజిపల్లి గ్రామం అల్లూరు మండలం. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? అధ్యక్ష, రైతుల పరిస్థితి ఎట్లుందంటే అతి ఘోరంగా 100 రోజులలో చేస్తున్న ప్రభుత్వం ఎప్పుడు చేయలేడు. రేవంత్ రెడ్డి చేస్తున్న మాటలు ఇచ్చిన మాటల నోటితోని మాట్లాడిన మాటల దూల 6 గ్యారెంటీలు ఇచ్చినాడు కదా. 6 గ్యారెంటీలు పెట్టిండి చేతుల. నేను మాట్లాడుతున్నా అధ్యక్ష, నాకు 2 కొడుకులు. ఒకడు ఐటీఐ చేస్తున్నాడు, ఒకటి 10th చదువుతున్నాడు. జాబ్ ఇప్పిస్తున్నాడు, నాక పెట్టిండు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు శంకరంపేటలో. ఎవరు? ఆయన ఇస్తున్నాడు నాకు. మొత్తం అంతా నాకు కప్పెట్టారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి చేసింది ఏమున్నది? 100 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. గ్యాస్ బుడ్డి ఫ్రీ అన్నాడు. 930 రూపాయలు పెట్టి నిన్న కొనుక్కున్నా అధ్యక్ష నేను. ఒకటి ఏమది, అమ్మాయిలకు బస్సు ఫ్రీ ఒకటి ఉన్నది, ఏం లేదు దాంట్లో. ఇంకొకటి అధ్యక్ష, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు. నా ఇంటికి బిల్లు వచ్చింది. పండుకుందామంటే నా పెళ్ళాం, నా కొడుకు, నా కోడలు పండుకుందామంటే మాకు ప్లేస్ లేదు ఇక్కడ. నా ఇల్లు చిన్నది. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాడు, యాడ కట్టిస్తాడు అధ్యక్ష. ఇది 100 రోజుల్లో పూర్తి చేస్తాన్న పనులే పూర్తి కాలేవు. మీ భార్యకి 6,000 మిగులుతానే? 6 రూపాయలు కూడా మాకు అధ్యక్ష రాలేదు అధ్యక్ష. ఉపాధి పని చేస్తే కూడా పైసలు వాళ్ళే అధ్యక్ష. మాకు అవి కేంద్రం కదా ఇవ్వాల్సింది, పల్లెవు అధ్యక్ష. మాకు మేము వాళ్ళం కదా అట్లా. ఈ ప్రభుత్వం ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందా కాళ్ళు పడతారు, లేకపోతే రాళ్ళు పడతారు. మరి ఎట్లా చూద్దాం? రైతులకి రైతు బంధు మళ్ళీ కేసీఆరే కావాలి మాకు. ఎందుకంటున్నావు? చచ్చిన 5 లక్షలు ఇస్తే మా పెళ్ళలన్నా బతికిండ్రు, నా పిల్లలన్నా బతుకుతుండే. 5 లక్షలు కూడా కట్టి అధ్యక్ష. నాకు కొలుచుకుందామంటే 3 గుంటల భూమి లేదు అధ్యక్ష. నాకు కట్టి మాట్లాడుతున్నా, అమ్మ తోడు ఈ మట్టి పట్టుకొని చెప్తున్నా. నేను ఏం దీన్ని బతకాలి అధ్యక్ష? అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే అది కొట్టు, అది ఇస్తారా వీళ్ళు చేస్తారా రాజకీయం? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, మేము అధికారంలోకి వచ్చినాక 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తున్నాడు కదా. 15 లోపే చెప్పబట్టి 100 రోజులు అయింది అధ్యక్ష. 100 పైన దాటిపోయింది. 3 నెలలు అన్నావు, 3 నెలల తర్వాత దాటిపోయింది. ఇంకే 3 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీతో కాదు అధ్యక్ష. మరి మోడీకి వెళ్తున్నాడు పైరా. మోడీ కూడా ఇక్కడ తెలంగాణ మొత్తం మేమే గెలుస్తున్నాం అంటారు వాళ్ళు. అదంతా అధ్యక్ష, అది 3వ నమ్మకం. మళ్ళా కేసీఆర్ జిందాబాద్. అంతేనా? పువ్వు గుర్తు తెలుసా అసలు నీకు? తెలుసు అధ్యక్ష, తెలుసు. వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతుర్రా మీ కాడ? అడిగినా మేము వెళ్ళగొడతాం అధ్యక్ష. అడిగిన వెళ్ళగొడతాం మేము. పువ్వు గుర్తులనా? ఎందుకు అడుగుతారు? వాళ్ళు అడుగుతారు. ఎట్లుంటే తెలుసా? కడుపు నిండిందా కడుకొని తింటాడు. కడుపు నిండగానే వాంచోలే వాడు సగ్గరేసుకొని పోతాడు. వీళ్ళది ఆపరిచేది అధ్యక్ష. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేస్తావు? సమస్య లేదు. 100 రోజులు అయిపోయింది అధ్యక్ష. ఇప్పటికి 100 రోజులు అయిపోయింది. నాకు ఇచ్చిన హామీలో ఒక్క గ్యారెంటీ కూడా లేదు నాకు.